ఓకే అండి. అలాగే మార్కెట్ కరెక్ట్ అయినా కూడా పడని స్టాక్ అని అడుగుతున్నారండి. మార్కెట్ కరెక్ట్ అయితే పడని స్టాక్స్ ఉండవండి. అన్నిట్లోని కరెక్షన్ తప్పదు, అయితే కొన్ని తక్కువ పడుతుంటాయి. అటువంటి స్టాక్స్ లో మీరు బెటర్ డిఫెన్సివ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఉషా జే అడుగుతున్నారు, సైకామ్ హెల్త్ కేర్ 125 లో బై చేశారు, ఇది హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. రీసెంట్ లిస్టింగ్ ఇది, ఇందాక మీకు చెప్పిన సలహాని దీని కూడా వర్తిస్తుందండి. కొత్తగా లిస్ట్ అయిన కంపెనీలో ప్రైస్ స్టెబిలైజ్ అయ్యే వరకు ఎంటర్ కాకుండా ఉండడం ఇట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్. సో ఇదే సలహా మీకు కూడా వర్తిస్తుంది. ఈ స్టాక్ కూడా సేమ్ అండి, హై నుంచి చాలా కరెక్ట్ అయింది. ఇది కూడా సేమ్ ఇంతకు ముందు చెప్పినట్టు ఈ రోజు 10% దాకా స్టాక్ కరెక్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా ఆపరేటెడ్ స్టాక్ అండి, వీటికి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇన్వెస్ట్ చేసే ముందు చేసినాక తర్వాత స్లోగా కిందకు వస్తూనే ఉంటాయి. ఈవెన్ ఈ రోజు మిడ్ క్యాప్ పెరుగుతున్నాయి, తర్వాత ఫార్మర్స్ కి సంబంధించి అన్ని పెరుగుతున్నా కూడా ఇది స్టాక్ అయితే పడుతుంది. ఇది ఇంకా ఫర్దర్ గా వీకే అవకాశం ఉంది. ఏమాత్రం ర్యాలీ వస్తే ఎగ్జిట్ కానీ బెటర్. ఓకే అండి. జగ్స్ డి అన్న పేరుతో ఒక ఆయన మెయిల్ పంపించారు, యూనియన్ బ్యాంక్ కొనొచ్చా ఈ రేట్లో? డెఫినెట్ గా మీరు బ్యాంక్ లో బై చేయొచ్చండి. యూనియన్ బ్యాంక్ కరెంట్ అవర్స్ లో మీరు బై చేయొచ్చు. మిడ్ క్యాప్ బ్యాంకింగ్, పిఎస్, మరీ ముఖ్యంగా పిఎస్ బ్యాంకింగ్ లో లాస్ట్ 1 వీక్ నుంచి యాక్టివిటీ ఉంది. ఇది ఇంకా ఒక 1 వీక్ 10 డేస్ వరకు ఈ యాక్టివిటీ కొనసాగే అవకాశం ఉందండి. ఓకే అండి. తేజ చౌదరి అడుగుతున్నారు, జేఎస్పీఎల్ 760 లో బై చేశారు, ఇది హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. హోల్డ్ చేయమని చెప్తాను. జేఎస్పీఎల్ అయితే రీసెంట్ గా ఒక డౌన్ సైడ్ నుంచి బాగా పెరగడం జరిగింది, ఇంకా స్టాక్ బాగా పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు కమాడిటీస్, మరి ముఖ్యంగా ఈ రోజు కమాడిటీస్ బేస్డ్ స్టాక్స్ అన్ని కూడా టాటా స్టీల్ లాంటివన్నీ కూడా చాలా 3-4% దాకా పెరగడం జరిగింది. ఇది కూడా బాగా పెరిగే అవకాశం ఉంది, హోల్డ్ చేయండి. దివ్య లింగమని అడుగుతున్నారు, ఎస్ఆర్ షిప్పింగ్ 129 లో బై చేశారు, ఇది హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. షిప్పింగ్ అయితే కొంత వీక్ ఉండే అవకాశం ఉందండి. మీరు ఒకసారి ఎస్ఆర్ షిప్పింగ్ మాత్రం మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఒకవేళ షిప్పింగ్ లో మీరు బై చేయాలంటే దీనికన్నా బెటర్ స్టాక్స్ ఉన్నాయండి. మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఇదైతే పెద్దగా పెరిగే అవకాశం అయితే పెద్ద కనపట్లేదండి. గుజరాత్ ఎన్ఆర్ఈ కోక్ ఈ రేట్ లో బై చేయొచ్చు, కరెక్షన్ లో బై చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రీసెంట్ గా స్టాక్ 20%, 25% దాకా పెరగడం జరిగింది. ఇప్పుడు ట్రేడర్ అయితే మీరు స్టాప్ లాస్ పెట్టుకుని బై చేయొచ్చు, కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కి అయితే కొంచెం వెయిట్ చేయమని చెప్తాను. ఓకే అండి. సురేష్ కుమార్ ఎంకే హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, నోయిడా టోల్ బ్రిడ్జ్ 36.55 లో ఉన్నాయి, ఇది యావరేజ్ చేయొచ్చా? ఇప్పుడు మీరు 36 అంటే ఈ రేట్ లోకి తీసుకున్నారు కాబట్టి యావరేజ్ చేయకండి. మీరు ఉన్నదాన్ని హోల్డ్ చేయండి. అరౌండ్ 40-42 వస్తే ఎగ్జిట్ కండి. యావరేజ్ మాత్రం వద్దండి. స్టాక్ గత 6 నుంచి 8 నెలల్లో ఏమాత్రం అప్ అండ్ రాలేదండి. ఒకవేళ 42 క్రాస్ అయితే అప్పుడు చూడండి, కానీ ఇప్పుడు 32 రూపీస్కి వచ్చింది, ఇంకా వీకే అవకాశం ఎక్కువ కనపడుతుందండి. ఓకే అండి. డీకే రాజు అడుగుతున్నారు, నిఫ్టీ 53.30 లో బై చేశారు, ఇది హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 50 ఇప్పుడు ఉన్న మీరు కొంత ప్రాఫిట్ లో ఉన్నారండి, మీరు హోల్డ్ చేయండి. అట్లా మీరు స్టాప్ లాస్ కూడా మీరు కొన్న రేటే స్టాప్ లాస్ అని మీరు మైండ్ లో పెట్టుకోండి. ఏమాత్రం 53.30 బిలో ఈ రోజు క్లోజింగ్ బేసేస్తే మీరు ఒకసారి ఎగ్జిట్ కానీ. ఇంటర్డేకి అయితే మాత్రం ఇంకా ఇక్కడ నుంచి కొంత ఒక 10-15 పాయింట్స్ పెరిగే అవకాశం ఉంది, అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓకే అండి. ఫైనల్ గా ఎటువంటి సలహా ఇస్తున్నారు ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ కి మాత్రం డెఫినెట్ గా ఇప్పుడు లాంగ్ పొజిషన్స్ హోల్డ్ చేయమనే చెప్తానండి. ఎందుకంటే 53.40 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఇంకా ఫర్దర్ గా మార్కెట్ 53.50 దాకా ఇంటర్డేలో పెరిగే అవకాశం ఉంది. అక్కడ ఒకసారి ఇంటర్డే ప్రాఫిట్స్ అని కూడా ఒకసారి లాంగ్ పొజిషన్స్ ఏమైనా ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. పొజిషన్ ట్రేడ్ వల్ల అయితే మాత్రం ఒక చూడండి 230 తర్వాత ఒకవేళ నిఫ్టీ 53.30, 53.40 బిలో కానీ ట్రేడ్ అయితే మాత్రం పొజిషన్ ట్రేడ్ చేసుకుని లాంగ్ పొజిషన్స్ ఒకసారి ఎగ్జిట్ అయ్యి కొంత అట్లీస్ట్ మొత్తం ఎగ్జిట్ కాకపోయినా 50% ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. ఓకే అండి. కొన్ని ప్రధానమైన ఏషియన్ మార్కెట్స్ ఇవాళ లేవు, అలాగే యుఎస్ మార్కెట్స్ కూడా ఈస్టర్ మండే హాలిడే ఉండడం వలన కూడా కొంత మార్కెట్స్ లో మన గ్లోబల్ క్యూస్ అంతగా లేవు. బట్ ఉన్న అవైలబుల్ గా ఉన్న క్యూస్ ని బట్టి మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 150 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 44 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. అలాగే తొలి తెలుగు ఫైనాన్షియల్ పోర్టల్ www.tv5money.com లో సబ్స్క్రిప్షన్స్ కోసం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ రూపం సహాయంతో మీరు ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ పొందొచ్చు. ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ లో మీకు ఏదైనా సమస్యలుంటే డీడీ లేదా చెక్ రూపంలో సభ్యత్వం తీసుకోవచ్చు. శ్రేయ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ పేరుతో చెక్ ఆర్ డీడీ పంపించండి. మన అనలిస్ట్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ అలాగే ట్రేడింగ్ రికమెండేషన్స్ ను మీరు ఫాలో అయ్యి చక్కటి ట్రేడింగ్ ప్రాఫిట్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ ను ఆర్జించే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాల కోసం 9664550551 ఈ నెంబర్ కాల్ చేసి మీ వివరాలను పూర్తిగా పొందొచ్చు. అలాగే మరొక నెంబర్ కూడా మనం డిస్ప్లే చేయడం జరిగింది, ఆ నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు. ఇది ఇవాళ బిజినెస్ లంచ్ కార్యక్రమం. రేపు మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో కలుద్దాం.